వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నివేదికలోని ముఖ్యాంశాల గురించి మనం ఈ క్లాస్లో మాట్లాడుకుందాం. ఆర్థిక సంఘం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారము భారత రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని నియమించడం జరుగుతుంది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. ఇలా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ప్రస్తుతానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాలను నియమించుకుంటూ రాగా ప్రస్తుతము 16వ ఆర్థిక సంఘం యొక్క ప్రక్రియ కొనసాగడం జరుగుతుంది. ఇలా 16వ ఆర్థిక సంఘాన్ని 2023 డిసెంబర్ 31వ తారీఖు నాడు భారత రాష్ట్రపతి అరవింద్ పనాగారియా చైర్పర్సన్గా 16వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 16వ ఆర్థిక సంఘము తన నివేదికను 2025 అక్టోబర్ 31 నాడు నివేదిక సమర్పించాల్సి ఉంది. నివేదిక అక్టోబర్ 31 నాటికి తయారు కాకపోగా 2025 నవంబర్ 17వ తారీఖు నాడు 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన చైర్మన్ అయిన అరవింద్ పనాగారియా గారు భారత రాష్ట్రపతికి అనగా ద్రౌపది ముర్ము గారికి 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నివేదికను సమర్పించడం జరిగింది. మరి 16వ ఆర్థిక సంఘానికి సమర్పించిన ఈ నివేదికను అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసింది అంటే 2026 ఫిబ్రవరి 1 నాడు పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్తో పాటు 16వ ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్ను కూడా తను చదివి వినిపించి విడుదల చేయడం జరిగింది. ఇలా 16వ ఆర్థిక సంఘం అనేది మనకి అఫీషియల్గా 2026 ఫిబ్రవరి 1 నాడు కేంద్ర బడ్జెట్ యొక్క ప్రసంగంలో భాగంగా బడ్జెట్ సమర్పించేటప్పుడే 16వ ఆర్థిక సంఘాన్ని విడుదల చేశాము. మరి ఈ 16వ ఆర్థిక సంఘం యొక్క సూచనల యొక్క అమలు కాలము ఏంటిదండి? సూచనల యొక్క అమలు కాలము డైరెక్ట్ క్వశ్చన్ వచ్చిందండి. టీజీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్లో 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన సూచనల యొక్క అమలు కాలాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ సూచనల యొక్క అమలు కాలం ఏంటిదండి? 2026-27 నుంచి ఏంటిది 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల కాలానికి మనకి ఇక్కడ 16వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు అమల్లో ఉండడం జరుగుతుంది. ఇది చూసుకోవాలి. ఓకేనా? రైట్. మరి 16వ ఆర్థిక సంఘం అనేది అసలు ఎందుకు ఈ ఆర్థిక సంఘము? ఆర్థిక సంఘం యొక్క ప్రధాన విధి ఏంటిది? ఏంటండి ఆర్థిక సంఘం యొక్క ప్రధాన విధి ఏంటిది? ఆర్థిక సంఘం ఏం చేస్తుంది? ఎందుకోసము ఈ ఆర్థిక సంఘాలను నియమిస్తారు అంటే కేంద్ర పన్నుల్లో కేంద్రానికి రాష్ట్రాలకు వాటాను నిర్ధారించడంలో ఏంటిదండి కేంద్ర పన్నుల్లో సెంట్రల్ ట్యాక్సెస్లో సెంట్రల్కి స్టేట్స్కి ట్యాక్సెస్ యొక్క వాటాను నిర్ధారించడానికి కేంద్ర ఆర్థిక సంఘము తన ప్రధాన బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుంది. మరి కేంద్రానికి రాష్ట్రానికి పన్నులు ఎలా డివైడ్ చేస్తుంది అని అంటే కేంద్ర ప్రభుత్వము వివిధ రకాల పన్నులను విధిస్తుందండి. అందులో కొన్ని రకాల పన్నుల యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వమే పన్ను విధిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే పన్ను వసూలు చేస్తుంది. ఎగ్జాంపుల్కి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ లాంటివి. వీటి ఏంటిది కేంద్ర ప్రభుత్వమే ట్యాక్స్ విధిస్తుంది. ఎంత పర్సెంటేజ్ విధించాలనేది కేంద్ర ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. అలా ట్యాక్స్ విధించి ఆ ట్యాక్స్ను కూడా కేంద్ర ప్రభుత్వమే కలెక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఏంటిదండి వచ్చిన అమౌంట్ ఒక లంసమ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ అమౌంట్ను ఏం చేయాలి? సెంట్రల్కి స్టేట్స్ మొత్తానికి కలిపి షేర్స్ డివైడ్ చేయాలి. ఎలా? సెంట్రల్కి కొంత పర్సంటేజ్, స్టేట్స్ అన్నిటికీ కలిపి కొంత పర్సంటేజ్ డివైడ్ చేయాలి. మరి ఎలా డివైడ్ చేస్తుంది ఫైనాన్స్ కమిషన్ అంటే ఇలా వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో. ఇక్కడ సెంట్రల్కి ఏం చేస్తుంది? ఒక పర్సంటేజు, స్టేట్స్కి ఒక పర్సంటేజ్ డిసైడ్ చేస్తుంది. ఇలా 16వ ఆర్థిక సంఘము కేంద్ర ప్రభుత్వము విధించే పన్నుల్లో ఒక రకమైన పన్నులు ఏంటివి అంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధిస్తుంది, వసూలు చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్కి ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా కార్పొరేషన్ ట్యాక్స్ లాంటివి. వీటి ద్వారా వచ్చిన మొత్తం అమౌంట్ను కేంద్రానికి కొంత పర్సంటేజ్ ఇవ్వాలి, స్టేట్స్ అన్నిటికీ కలిపి స్టేట్స్ అన్నిటికీ కలిపి కొంత పర్సంటేజ్ ఇవ్వాలి. మరి వచ్చిన ఈ లంసమ్ అమౌంట్ని డివైడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము వర్టికల్ డివల్యూషన్ మెథడ్ని యూజ్ చేస్తుంది. ఏంటిదండి? ఈ వర్టికల్ డివల్యూషన్ మెథడ్ని యూజ్ చేసి కేంద్రానికి కొంత పర్సంటేజ్, స్టేట్స్ అన్నిటికీ కలిపి ఇక్కడ స్టేట్స్ అన్నిటికీ కలిపి పర్సంటేజ్ డివైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ 16వ ఆర్థిక సంఘము కేంద్ర పన్నుల్లో
భారతదేశంలోని రాష్ట్రాలన్నిటికీ కలిపి వాటాగా ఎంత నిర్ధారించడం జరిగింది ఇక్కడ అనంటే 41% వాటాను నిర్ధారించడం జరిగింది. ఏంటిదండి? 41% వాటాను నిర్ధారించడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి మీరు, ఇక్కడ ఇది ఇండియాలో కేంద్ర ప్రభుత్వము తను ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ నుండి రాష్ట్రాలకు వాటాను నిర్ధారించేటప్పుడు ఇక వర్టికల్ డివల్యూషన్ మెథడ్ ఏందండి, వర్టికల్ డివల్యూషన్ మెథడ్ని యూజ్ చేసి స్టేట్స్కి 41% ఇవ్వడం జరిగింది. ఏంటిది? 41% ఇవ్వడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం కూడా రాష్ట్రాలకు వాటా 41% ఇచ్చింది. సపరేట్ యూనియన్ టెరిటరీకి 1% జమ్మూ కాశ్మీర్కి ఇచ్చింది. ఇక్కడ 16వ ఆర్థిక సంఘము స్టేట్స్కి 41% ఇచ్చింది. ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ గురించి కానీ ఏ యూనియన్ టెరిటరీ గురించి కానీ మెన్షన్ చేయలేదు. కాబట్టి 16వ ఆర్థిక సంఘము రాష్ట్రాల యొక్క వాటాను నిర్ధారించేటప్పుడు ఎంత శాతం వాటాను నిర్ధారించింది అని క్వశ్చన్ వస్తే 41% వాటా నిర్ధారించింది అనేది ఇక్కడ మనము గుర్తుపట్టడం రావాలండి. అదేవిధంగా మనకిప్పుడు స్టేట్స్కి వాటాను నిర్ధారించింది 41% వాటా అన్నాం, అంతేనా? 41% వాటా స్టేట్స్కి డివైడ్ చేసింది, స్టేట్స్కి ఇవ్వడం జరిగింది అంటున్నాం ఇక్కడ. అంటే కేంద్రానికి రాష్ట్రాలన్నీ కలిపినాం, కేంద్రం ఇది, ఇవి రెండు అనుకున్నాం. ఇక్కడ సెంట్రల్కి ఇచ్చినాం, స్టేట్స్ అంతా కలిపి ఇచ్చినాం. మరి స్టేట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా. మరి 28 రాష్ట్రాలన్నిటికీ కలిపి నువ్వు ఎంత ఇచ్చినావు? ఇక్కడ 41% ఇచ్చావు. ఏంటిదండి? 41% ఇచ్చావు. మరి ఈ 41% అమౌంట్ని స్టేట్స్ మధ్యలో కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలా వద్దా? డిస్ట్రిబ్యూట్ చేయాలి. మరి స్టేట్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 16వ ఆర్థిక సంఘం ఒక 6 క్రైటీరియాస్ని సెలెక్ట్ చేసుకున్నది. ఏంటిది? ఒక 6 భారితాలను, ఒక 6 క్రైటీరియాస్ని ఎంపిక చేసుకొని ఆ 6 క్రైటీరియాస్ ఆధారంగా రాష్ట్రాల మధ్య ఈ రాష్ట్రాలకు ఇచ్చిన 41% వాటాను ఒక్కొక్క రాష్ట్రానికి పంచేటప్పుడు 6 క్రైటీరియాల ఆధారంగా ఎలా పంచుతుంది అంటే హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో రాష్ట్రాలకు పంచుతుంది. ఏమంటున్నా? హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో రాష్ట్రాలకు పంచడం జరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్కి మనం ఇంకొకటి చూస్తే, ఇప్పుడు మొత్తం ట్యాక్స్ ఎంత వచ్చింది? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పన్ను విధించింది, వసూలు చేసింది. వచ్చిన అమౌంట్ ఇక్కడ ఎంత అండి? టోటల్ ఇది ఒక 10,000 రూపీస్ అనుకుంటే, ఈ 10,000 రూపీస్లో మనకి సెంట్రల్కి స్టేట్స్ అన్నిటికీ కలిపి ఇలా వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో స్టేట్స్కి మనము 4,100 రూపీస్ అనేది 16th ఫినాన్స్ కమిషన్ అనేది 4,100 స్టేట్స్కి ఇవ్వాలి, స్టేట్స్ అన్నిటికీ కలిపి ఇవ్వాలి అన్నది. అంటే 28 రాష్ట్రాలకి ఇప్పుడు ఎంత వచ్చింది? 4,100 వచ్చింది. మరి 28 రాష్ట్రాలకి 4,100 కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, ఏ రాష్ట్రానికి ఎంతెంత ఇవ్వాలని. అలా ఏ రాష్ట్రానికి ఎంతెంత ఇవ్వాలనే దానికోసము ఒక 6 క్రైటీరియాస్ని ఎంపిక చేసుకొని ఆ 6 క్రైటీరియాస్ ఆధారంగా రాష్ట్రాల మధ్య ఈ 4,100ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఉపయోగించిన మెథడ్ ఏంటిదంటే హారిజంటల్ మెథడ్. ఏంటిదండి? హారిజంటల్ మెథడ్. ఇలా హారిజంటల్ మెథడ్ ప్రకారము 6 క్రైటీరియాస్లో ఉన్న వెయిటేజ్ ప్రకారము రాష్ట్రాల మధ్య నిధులను పంచడం జరుగుతుంది. మరి కేంద్రానికి రాష్ట్రాలన్నిటికీ కలిపి అన్నప్పుడు వర్టికల్, రాష్ట్రాలకు ఇచ్చిన అమౌంట్ను రాష్ట్రాల మధ్య పంచేటప్పుడు హారిజంటల్. ఇలా ఈ హారిజంటల్ మెథడ్ అనేది రాష్ట్రాలకు పంచబడే నిధులు, సెంట్రల్కి రాష్ట్రాల మొత్తానికి అన్నప్పుడు వర్టికల్ డివల్యూషన్. వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. టీజీపీఎస్సీ వారు నిర్వహించే ఎగ్జామ్లలో ఎక్కువగా ఈ వర్టికల్ డివల్యూషన్, హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? రైట్. మరి ఈ 6 క్రైటీరియాస్ ఏంటిది? ఇక్కడ 6 క్రైటీరియాస్ తీసుకున్నారు. ఆ 6 క్రైటీరియాస్ ఏంటిది అనేది ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా చూస్తే, నిధుల పంపిణీకి రాష్ట్రాల మధ్యలో ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత నిధులు ఇవ్వాలి, హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో ఇవ్వడానికి ఏ క్రైటీరియా తీసుకోవాలి అనే దాని గురించి 16th ఫైనాన్స్ కమిషన్ తీసుకున్న అంశాలు ఏంటేంటివి అని అంటే, ఒకటి ఇన్కమ్ డిస్టెన్స్ తీసుకున్నది. ఏంటిదండి? ఆదాయ దూరము తీసుకున్నది. ఇన్కమ్ డిస్టెన్స్, ఆదాయ దూరాన్ని తీసుకున్నారు. అదేవిధంగా 2011 పాపులేషన్ జనాభా తీసుకున్నారు. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. ఏరియా తీసుకోవడం జరిగింది. ఫారెస్ట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాంట్రిబ్యూషన్ టు జీడిపి తీసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 15th ఫినాన్స్ కమిషన్
రాష్ట్రాల మధ్య పన్నులు పంచేటప్పుడు తీసుకున్న క్రైటీరియాసు 16th ఫినాన్స్ కమిషన్ యొక్క క్రైటీరియాస్ సేమ్ ఉన్నాయా లేదా ఫస్ట్ కంపేర్ చేయు. సేమ్ లేవు, ఏమి చేంజ్ అయింది? ఆ చేంజ్ అయిన దాన్ని ఫోకస్ చేస్తే మనకు అది క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. 16th ఫినాన్స్ కమిషను 15th ఫినాన్స్ కమిషన్తో పోలిస్తే ఇక్కడ ఇన్కమ్ డిస్టెన్స్ 15th ఫినాన్స్ కమిషన్లో ఉంది, 16th ఫినాన్స్ కమిషన్లో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ 2011 పాపులేషన్ ఏంటిది? 2011 పాపులేషన్ అనేది 15th ఫినాన్స్ కమిషన్లో ఉంది, అదేవిధంగా 16th ఫినాన్స్ కమిషన్లో కూడా ఉంది 2011 పాపులేషన్. నెక్స్ట్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఏంటిది? డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, డెమోగ్రఫిక్ పనితీరు 15th ఫినాన్స్ కమిషన్లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. కానీ చిన్నగా కొంచెం మార్పు చేశారు, అది మాట్లాడుకుందాం. ఓకేనా, రైట్, దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏరియా కూడా 15th ఫినాన్స్ కమిషన్లో ఉంది, 16th ఫినాన్స్ కమిషన్లో కూడా ఉంది. రైట్. నెక్స్ట్ ఫారెస్ట్ అంటే అడవులు. 15th ఫినాన్స్ కమిషన్లో ఫారెస్ట్ అండ్ ఎకాలజీ కూడా ఉంది, అడవులు మరియు పర్యావరణం ఉండే. 16th ఫినాన్స్ కమిషన్కి వచ్చేసరికి ఓన్లీ ఫారెస్ట్, అడవులు మాత్రమే ఇచ్చాడు. ఈ అడవుల్లో ఓపెన్ ఫారెస్ట్ కూడా తీసుకున్నాడు. ఓపెన్ ఫారెస్ట్ అంటే బహిరంగ ప్రదేశాలలో అక్కడక్కడ చెట్లు ఉంటాయి చూడండి, వాటిని కూడా కన్సిడర్ చేయాలని చెప్పి ఇక్కడ మాట్లాడారు. నెక్స్ట్ జీడిపికి సహకారం, కాంట్రిబ్యూషన్ టు జీడిపి. మనకి ఇంతకుముందు 15th ఫినాన్స్ కమిషన్లో ఫిజికల్ ఎఫర్ట్స్, కోశ సామర్థ్యం ఉండేది. మరి ఇక్కడ ఏమిచ్చాడు? జీడిపికి సహకారం ఇచ్చాడు. మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలండి. వీటి మీదనే మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఏది చదివినా క్లారిటీతో చదవాలి. ఈరోజు చదివిన 10 పేజీలు చదువుకున్నా సరే కానీ 10 పేజీలు నీ మైండ్లోకి వచ్చినాయా లేదా అనేది చదవాలి. 100 పేజీలు చదివి ఏం అర్థం కాలేదనుకోండి, చదివి వేస్ట్ అది. సో మనం ఇక్కడ ప్రతిదీ క్లారిటీగా మాట్లాడుకుంటే ఫస్ట్ 16th ఫినాన్స్ కమిషన్ తీసుకుంది ఏంటంటే ఇన్కమ్ డిస్టెన్స్. ఏంటిది? ఇన్కమ్ డిస్టెన్స్ తీసుకోవడం జరిగింది. మరి ఇన్కమ్ డిస్టెన్స్ అనేది ఎలా డిస్టెన్స్లో భాగంగా ఏం చేస్తారు అంటే భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో అత్యధికంగా పర్ క్యాపిటా ఏ రాష్ట్రానికి ఉంది? ఏంటిదండి? అత్యధికంగా పర్ క్యాపిటా ఇన్కమ్ ఏ రాష్ట్రానికి ఉందో చూస్తారు. అదేవిధంగా ఈ అత్యధికంగా పర్ క్యాపిటా ఉన్న రాష్ట్రం, ఎగ్జాంపుల్కి ఏదైనా రాష్ట్రము, మనకి ఏ అనే రాష్ట్రం ఉందండి. ఏ అనే రాష్ట్రానికి ఒక 3 లక్షల రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్. ఈ పర్ క్యాపిటా ఇన్కమే భారతదేశంలో అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్ కలిగిన స్టేట్ అవుతుంది ఈ ఏ. ఈ స్టేట్ తోటి ఏం చేస్తారు అంటే భారతదేశంలోని రిమైనింగ్ 27 స్టేట్స్ని కంపేర్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి బి అనే స్టేట్ ఉంది ఒకటి. ఏంటిది? బి అనే స్టేట్ ఉంది. బి అనే స్టేట్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 2,80,000. ఇన్కమ్ డిస్టెన్స్, ఆదాయ దూరం వ్యత్యాసం ఎంత ఉంది? ఓన్లీ 20,000 ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎస్ అనే ఒక స్టేట్ ఉందండి. ఎస్ అనే స్టేట్ యొక్క ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 2,50,000 ఉంది. ఇన్కమ్ ఎంత ఉంది ఇక్కడ? ఈ స్టేట్ తోటే కంపేర్ చేయాలి మనము. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న స్టేట్ తోటే కంపేర్ చేయి. ఎంత ఉంది ఇక్కడ డిఫరెన్స్? నీకు 50,000 ఉంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇంకొక స్టేట్ ఏదైనా తీసుకో, ఎం అనే ఒక స్టేట్ తీసుకో. ఎం అనే స్టేట్ ఎగ్జాంపుల్కి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1 lakh ఉంది. ఏంటండి? 1 lakh ఉంది. ఇప్పుడు ఈ 1 lakh ఉన్న ఎం అనే స్టేట్ యొక్క పర్ క్యాపిటా ఇన్కాన్ని భారతదేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ కలిగిన స్టేట్ అయిన ఏతో కంపేర్ చేయి. ఎంత ఉంది గ్యాప్ ఇక్కడ? 2 lakhs ఉంది. ఇన్కమ్ డిస్టెన్స్, ఆదాయ దూరము, ఆదాయ వ్యత్యాసం ఎంత ఉంది? 2 లక్షలు ఉంది. ఇలా ఏ స్టేట్కి అయితే ఆదాయ వ్యత్యాసము, ఇన్కమ్ డిస్టెన్స్ అత్యధికంగా ఉంటుందో ఆ స్టేట్కి ఎక్కువ నిధులు ఇవ్వాలి. ఏంటిదండి? ఆ స్టేట్కు ఎక్కువ నిధులు ఇవ్వాలి. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటిది అంటే భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంతో వివిధ రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయాలను పోలిస్తే, అలా తలసరి ఆదాయాలను పోల్చినప్పుడు ఏ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం అయితే తక్కువగా ఉంటుందో ఆ తలసరి ఆదాయం తక్కువ కలిగిన రాష్ట్రము, తలసరి ఆదాయం ఎక్కువ కలిగిన రాష్ట్రం మధ్యలో వ్యత్యాసము ఎక్కువగా ఉంటుంది. అలాంటి రాష్ట్రానికి ఎక్కువగా నిధులు ఇచ్చి ఆ రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయాన్ని పెంచే ప్రక్రియకు చేపడుతుందని చెప్పి 16వ ఆర్థిక సంఘము కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను నిర్ధారించేటప్పుడు తీసుకున్న 6 క్రైటీరియాస్లో ఫస్ట్ది ఇన్కమ్ డిస్టెన్స్. ఆ ఇన్కమ్ డిస్టెన్స్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంతో తక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏదైనా ఉంటే 2 రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాలి.
ఇక్కడ ఈ వ్యత్యాసము తక్కువగా ఉంది. బి అనే స్టేట్ది ఎంత ఉంది? 20,000. ఈ స్టేట్కు కావలసినంత నిధులు మాత్రమే ఇవ్వాలి, కానీ ఈ స్టేట్కు ఎక్కువ నిధులు ఇవ్వాలి, ఈ స్టేట్కు తక్కువ నిధులు ఇవ్వాలి అనేది ఇన్కమ్ డిస్టెన్స్ అనే ఒక క్రైటీరియాను తీసుకొని కేంద్ర పన్నులో రాష్ట్రాలకు వాటాను నిర్ధారించడంలో ఒక పర్సంటేజ్ను మెన్షన్ చేశారు. మరి ఇన్కమ్ డిస్టెన్స్ని ఎంత తీసుకున్నారు? ఇక్కడ 42.5% తీసుకున్నారండి. ఏంది? 42.5%. అనగా ఒక 100 రూపాయలలో 42.5 రూపాయలు అనేది ఇన్కమ్ డిస్టెన్స్ అనే క్రైటీరియా ఆధారంగానే ఇవ్వడం జరుగుతుంది. ఏంటిది? 42.5 రూపీస్ అనేది ఇన్కమ్ డిస్టెన్స్ అనే క్రైటీరియా ఆధారంగానే పంచడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముందంటే ఇక్కడ జనాభా అంటే 2011 పాపులేషన్ అండి. 2011 జనాభా లెక్కల ప్రకారము. ఎందుకు 2011 జనాభా లెక్కలు తీసుకుంటున్నాము? మనకి అధికారికంగా ఉన్న పాపులేషన్ సెన్సెస్ స్టిల్ ఇప్పటికీ కూడా 2011 పాపులేషన్ సెన్సెసే ఉంది. మరి అప్డేట్ ఎప్పుడవుతుంది ఈ పాపులేషన్ సెన్సెస్ అంటే 2027లో 2011 పాపులేషన్ సెన్సెస్ని అప్డేట్ చేయడానికి ప్రత్యేకంగా పాపులేషన్ సెన్సెస్ నిర్వహించడానికి 30 లక్షలకు పైగా ఎన్యూమరేటర్లను అపాయింట్ చేసి డిజిటల్ రూపంలో ట్యాబ్ ద్వారా ఫస్ట్ టైం డిజిటల్ రూపంలో సెన్సెస్ నిర్వహిస్తామని చెప్పి ఇటీవల కాలంలో ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించడం జరిగింది. ఓకే, అది పక్కకు పెడదాం. ఇక్కడ చూడు ఇంకోటి ఏముంది? 2011 జనాభా అంటున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారము అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలకు తక్కువ నిధులు ఇవ్వడం జరుగుతుంది. అనగా 2011 జనాభా లెక్కల ప్రకారం టాప్ మోస్ట్లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు ఏంది, అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు ఏంది? అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలకు తక్కువ నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అన్నారు. ఏంటిదండి? డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. మరి ఆల్రెడీ ఇక్కడ డెమోగ్రఫీ తీసుకున్నాం కదా, జనాభా పాపులేషన్ తీసుకున్నాం కదా, మళ్ళీ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఏంటిది అంటే 2011 జనాభా లెక్కలు అనేది 15వ ఆర్థిక సంఘము తన క్రైటీరియాలో భాగంగా తీసుకుంది. 14వ ఆర్థిక సంఘము 1971 పాపులేషన్ ప్రకారము, 13వ ఆర్థిక సంఘము 1971 పాపులేషన్ ప్రకారం ఇలా మనకి షేర్ డిస్ట్రిబ్యూట్ చేసేది స్టేట్స్కి. మరి 14వ ఆర్థిక సంఘం నుంచి 15వ ఆర్థిక సంఘంకి వచ్చేసరికి ఒకేసారి 2011 జనాభా లెక్కలు అన్నారు. మనం 1971 నుంచి 2011 మధ్యలో ప్రభుత్వము చాలా రాష్ట్రాలకు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి గైడ్లైన్స్ను ఇష్యూ చేయడం జరిగింది. 3 వద్దు, 2 చాలు, 1 ముద్దు, కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలను కనకండి, జనాభా నియంత్రణ సాధించండి అని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు గైడ్లైన్స్ జారీ చేసుకుంటూ వచ్చింది. మరి ఇలాంటి సమయంలో స్టేట్స్ ఏం చేయాలి? టోటల్ ఫర్టిలిటీ రేటు తగ్గించుకుంటూ రావాలి, సంతానోత్పత్తి రేటును తగ్గించుకుంటూ రావాలి. అలాంటప్పుడు ఆయా రాష్ట్రాల యొక్క టోటల్ ఫర్టిలిటీ రేటు తక్కువగా ఉంటే ఆ రాష్ట్రాలు జనాభా నియంత్రణ సాధించినట్లు అవుతాయి. మరి 15వ ఆర్థిక సంఘం ఉన్న పలంగా 2011 జనాభా లెక్కల ప్రకారము మేము షేర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అన్నది. మరి 1971 నుంచి 2011 వరకు మధ్యలో కొన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్రాల యొక్క పాపులేషన్ని తగ్గించాయి, కుటుంబ నియంత్రణ సాధించాయి, టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గించాయి. అలా తగ్గించడం వలన 2011 జనాభా లెక్కలకు వచ్చేసరికి ఆయా రాష్ట్రాల యొక్క జనాభా తగ్గి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల సంఖ్యలో అవి మధ్యలో కానీ చివరికి కానీ రావడం జరిగింది. అలాంటప్పుడు కుటుంబ నియంత్రణ సాధించి డెమోగ్రఫీ పనితీరు సాధించిన రాష్ట్రాలకు 2011 జనాభా లెక్కల ప్రకారము వాటా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రాలు ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అలా రాష్ట్రాలు ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాయి కాబట్టి ఏ రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణ సాధించి టోటల్ ఫర్టిలిటీ రేటు తగ్గించాయో ఆ రాష్ట్రాలు అనేది డెమోగ్రఫీ పర్ఫార్మెన్స్లో హైయెస్ట్ ఉంటాయి. ఎలా? ఇక్కడ చూడు, డెమోగ్రఫీ పనితీరు అన్నాం. ఎలా తీసుకుంటావు? ఇక్కడ 1971 నుంచి 2011 మధ్యలో ఏ స్టేట్స్ అయితే టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది తక్కువ చేశాయో, ఎగ్జాంపుల్కి ఏ అనే స్టేట్ ఉంది,
టోటల్ ఫర్టిలిటీ రేట్ 1971లో 3.0 ఉండే, 2011కి వచ్చేసరికి 1.0 అయింది. అతి తక్కువ టోటల్ ఫర్టిలిటీ కలిగిన స్టేట్ ఇప్పుడు 2011లో ఏ ఉంది అంటే ఇక్కడ ఈ స్టేట్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ తక్కువగా ఉంది, సంతానోత్పత్తి రేట్ తక్కువగా ఉంది అంటే జనాభా కూడా తగ్గుదల నమోదవుతుంది. అదేవిధంగా బిఎన్ఎస్ స్టేట్ ఉంది, బిఎన్ఎస్ స్టేట్లో కూడా టోటల్ ఫర్టిలిటీ రేటు 1.1 ఉంది, సి 1.2 ఇలా ఉందండి. 1.0, 1.1, 1.2 ఇలా ఉంది టోటల్ ఫర్టిలిటీ రేటు. అంటే ఇవి డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనేది అచీవ్ చేశాయి, మంచి పనితీరు కనపరిచాయి. ఎందులో కుటుంబ నియంత్రణ కార్యక్రమాల్లో భాగంగా, జనాభాను తగ్గించే కార్యక్రమంలో భాగంగా. మరి జనాభాను తగ్గించాయి ఈ స్టేట్స్. నువ్వేమో 2011 పాపులేషన్ సెన్సెస్ అన్నావు, ఇక్కడ అన్నావు 15th ఫినాన్స్ కమిషన్లో అన్నావు. ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రానికి 17.5% వాటాతోటి ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇస్తా అంటున్నావు. ఇక్కడనేమో నువ్వే టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గించు, జనాభా తగ్గించని నువ్వే చెప్పావు గవర్నమెంటు. మరి మాకు అన్యాయం జరుగుతుంది కదా అని ఈ స్టేట్స్ ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. మరి ఇలాంటి స్టేట్స్ కోసం ఏం చేశారు అంటే 1971 నుండి 2011 మధ్యలో ఏ రాష్ట్రాలు అయితే ఆ రాష్ట్రం యొక్క జనాభాను తగ్గించే కార్యక్రమంలో భాగంగా టోటల్ ఫర్టిలిటీ రేటును తగ్గించాయో, అందులో మెరుగైన ప్రగతిని సాధించాయో, అతి తక్కువ టోటల్ ఫర్టిలిటీ రేటు సాధించిన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటికి అత్యధిక ఆదాయం ఇచ్చే విధంగా డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చారు. ఏంటిది? డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చారు. అంటే నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేయి, ఇక్కడ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంటేనే కదా పాపులేషన్ ఎక్కువ ఉంది. పిల్లల జనాభా, పిల్లల్ని కనే సంఖ్య పెరుగుతూ ఉన్న కొద్దీ జనాభా పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పిల్లల్ని కనే సంఖ్య పెరుగుతుంది, ఉత్తరప్రదేశ్లో, బీహార్ లాంటి రాష్ట్రాల్లో. కాబట్టి వాళ్ళకి 2011 పాపులేషన్ సెన్సెస్ ప్రకారం ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినా వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వెళ్ళిపోయింది. మరి 2011 పాపులేషన్ సెన్సెస్ ప్రకారం జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలలో టోటల్ ఫర్టిలిటీ రేట్ తక్కువ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క జనాభా తగ్గింది. సో ఈ క్రైటీరియా ప్రకారం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎందుకు? జనాభాను తగ్గించమని గవర్నమెంట్ చెప్పింది, మేము తగ్గించాము, కానీ ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళకే ఇన్కమ్ ఎక్కువ ఇస్తున్నారు, మరి మాకెలా ఇన్కమ్ రావాలి అంటే మీకోసము ప్రత్యేకంగా జనాభాను తగ్గించిన రాష్ట్రాల కోసం ఒక క్రైటీరియాను తీసుకొచ్చాము. ఏ రాష్ట్రం అయితే టోటల్ ఫర్టిలిటీ రేటు సాధించిందో, ఏ రాష్ట్రం అయితే టోటల్ ఫర్టిలిటీ రేటు తగ్గించిందో ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇస్తాను అన్నది. అంటే టోటల్ ఫర్టిలిటీ రేటు తగ్గించావంటే నీ జనాభా తక్కువగా ఉంటుంది, నీకు ఇక్కడ ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. జనాభా తక్కువగా ఉన్న స్టేట్కి టోటల్ ఫర్టిలిటీ రేట్ సాధించిన రాష్ట్రానికి ఇందులో నీకు ఎక్కువ నిధులు ఇస్తారు. టోటల్ ఫర్టిలిటీ రేటు సాధించని రాష్ట్రము ఎక్కువ జనాభా ఉన్నదానికి ఇక్కడ నీకు ఎక్కువ ఇన్కమ్ ఇస్తారు. అంటే జనాభా ఎక్కువగా ఉంటే ఇన్కమ్ వస్తుంది, జనాభా తగ్గించిన డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్లో భాగంగా ఇన్కమ్ వస్తుంది. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడం జరిగింది ఇక్కడ. మరి అదేవిధంగా వైశాల్యము, ఏరియా, ఒక రాష్ట్రం యొక్క విస్తీర్ణం ఆధారంగా తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం, మధ్యప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం, రాజస్థాన్ రాష్ట్ర విస్తీర్ణం, ఇలా భారతదేశంలోని ఏ రాష్ట్రం యొక్క విస్తీర్ణం అత్యధికంగా ఉంటుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు, ఏ రాష్ట్రం యొక్క విస్తీర్ణం తక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రానికి తక్కువ నిధులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అడవులు, ఫారెస్ట్ తీసుకున్నారండి. మరి అడవులు అనే అంశాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఫారెస్ట్ ఉంటుంది, ఓపెన్ ఫారెస్ట్ ఉంటుంది. ఏంటిది? ఓపెన్ ఫారెస్ట్ కూడా తీసుకున్నారు. ఇంతకుముందు 15th ఫినాన్స్ కమిషన్లో ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, అడవులు మరియు పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడేమంటున్నాడు? ఫారెస్ట్ తీసుకుంటున్నాడు. ఇందులో ఓపెన్ ఫారెస్ట్ను కూడా తీసుకున్నాడు. ఏంటిది? అడవులకు సంబంధించి, అదేవిధంగా ఓపెన్ ఫారెస్ట్ మైదాన ప్రాంతాల్లో అక్కడక్కడ ఇండ్ల పెరట్లో కూడా మనం చెట్లను నాటుతాం కదా, వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి మనకి 10% క్రైటీరియా తీసుకున్నారు. ఇలా ఏ రాష్ట్రంలో అయితే అడవుల పర్సంటేజ్ అనేది అత్యధికంగా ఉంటుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయి. భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రానికి 10% వెయిటేజ్ ఆధారంగా అత్యధిక నిధులు ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ క్రైటీరియా అంశం. నెక్స్ట్ ఇంకొకటి జీడిపికి సహకారము, కాంట్రిబ్యూషన్ టు జీడిపి తీసుకున్నారు. ఇంతకుముందు ఫిజికల్ ఎఫర్ట్స్ ఉండేదండి. ఫిజికల్ ఎఫర్ట్స్ అంటే ఏంటిది అంటే ఏ రాష్ట్రం అయితే పన్నుల ద్వారా అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుకుంటుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చేవారు. ఇప్పుడు 16th ఫినాన్స్ కమిషన్ ఏం చేసింది?
ఆ ఫిజికల్ ఎఫర్ట్ అనే అంశాన్ని తీసేసి ఇక్కడ జీడిపికి సహకారం అనే అంశాన్ని తీసుకొచ్చింది. మరి జీడిపికి సహకారం అనే అంశం ఏంటిది అని అంటే ఇక్కడ భారతదేశం యొక్క జీడిపి 100% అనుకుంటే ఈ 100% యొక్క ఇన్కమ్ ఏంటిది? అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్. ఈ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తామండి మనము? ఇండియా జీడిపిని ఇండియాలో ఉన్న 28 స్టేట్స్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాము. ఏంటిది? ఇండియాలో ఉన్న 28 స్టేట్స్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాము. ఇలా ఇండియాలో ఉన్న 28 స్టేట్స్లో ప్రతి స్టేట్ యొక్క జిఎస్డిపి ఏదైతే ఉంటుందో, ఏంటిది? ప్రతి స్టేట్ యొక్క జిఎస్డిపి ఏదైతే ఉంటుందో అలా 28 స్టేట్స్ యొక్క జిఎస్డిపిని కలిపి ఒక రిపోర్ట్ రెడీ చేస్తాం. అలా ఉన్న రిపోర్ట్లో ఏదైతే జిఎస్డిపిలు ఉంటాయో అది దేశ జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, తెలంగాణ యొక్క జిఎస్డిపి మన ఇండియా యొక్క జీడిపిలో ఎంత పర్సంటేజ్, ఉత్తరప్రదేశ్ యొక్క జిఎస్డిపి అనేది ఇండియా యొక్క జీడిపిలో ఎంత పర్సంటేజ్, పశ్చిమ బెంగాల్ యొక్క జిఎస్డిపి ఇండియా యొక్క జీడిపిలో ఎంత పర్సంటేజ్, అలా ఒక రిపోర్టు రెడీ చేస్తారండి. అలా ఒక రిపోర్టు రెడీ చేస్తే ఇండియా యొక్క జీడిపికి ఏ స్టేట్ అనేది అత్యధికంగా కాంట్రిబ్యూషన్ చేస్తుందో, ఏంటిది? ఏ స్టేట్ అనేది అత్యధికంగా కాంట్రిబ్యూట్ చేస్తుందో అనగా ఏ రాష్ట్రం యొక్క జిఎస్డిపి అత్యధికంగా ఉంటుందో ఆ రాష్ట్రము దేశ జీడిపిలో తన కాంట్రిబ్యూషన్ యొక్క వాటాను ఎక్కువగా ఉంచుకుంటుంది. అలాంటి స్టేట్స్కు సపరేట్గా మనం ఎక్కువ నిధులు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ 10% వెయిటేజ్ తీసుకురావడం జరిగింది. ఇలా 6 క్రైటీరియాస్ను తీసుకొచ్చారండి. మనము కంపల్సరిగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏరియా ఏంటిదండి? ఇన్కమ్ డిస్టెన్స్ 42.5% కంపల్సరీ గుర్తుపెట్టుకో. పాపులేషన్ 17.5%, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 10%, వైశాల్యము 10%, అడవులు 10%, కాంట్రిబ్యూషన్ టు జీడిపి. ఓకేనా? రైట్. కంపల్సరీ ఇవి చూసుకోవాలండి. ఇన్కమ్ డిస్టెన్స్ 42.5, 2011 పాపులేషన్ సెన్సస్ 17.5, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 10, ఏరియా వైశాల్యం 10, ఫారెస్ట్ 10, జీడిపికి సహకారము 10. ఇది చూసుకో. 16వ ఆర్థిక సంఘం. సాధారణంగా ఆర్థిక సంఘం అనేది కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను నిర్ధారించిన తర్వాత గ్రాంట్ ఇన్ ఎయిడ్ గ్రాంట్లను కూడా విభజించడం జరుగుతుంది. రాష్ట్రాలకు ఎన్నెన్ని గ్రాంట్లు ఇవ్వాలనేది కూడా ఆర్థిక సంఘమే సూచనలు చేస్తుంది. ఇలా 16వ ఆర్థిక సంఘం ఏ గ్రాంటు ఇవ్వాలి, ఏ గ్రాంటు ఇవ్వకూడదు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. 15వ ఆర్థిక సంఘం అనేది రాష్ట్రాలకు మధ్య గ్రాంట్లను ఇవ్వడంలో రెవెన్యూ లోటు గ్రాంట్లను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలకు గ్రాంట్లను ఇవ్వడం జరిగింది. రాష్ట్ర నిర్దిష్ట రంగాలకు గ్రాంట్లు ఇచ్చారు. నిర్దిష్ట రంగాలకు గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. విపత్తు నిర్వహణ గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం ఏమంటుంది అంటే రెవెన్యూ లోటు గ్రాంట్లు మేము ఇవ్వము, రెవెన్యూ లోటు గ్రాంట్ ఇవ్వాల్సిన అవసరము లేదు, రెవెన్యూ లోటు గ్రాంట్లను ఇవ్వలేము. అదేవిధంగా రాష్ట్ర నిర్దిష్ట రంగాల గ్రాంట్లను కూడా మేము ఇవ్వము. అదేవిధంగా నిర్దిష్ట రంగాల గ్రాంట్లను కూడా కేటాయించము. రెవెన్యూ లోటు గ్రాంట్లు అంటే ఏంటిది అంటే భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అయితే తన యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా తనకి కావలసిన ఖర్చును, తనకు కావలసిన వ్యయాన్ని తన సాధారణ పరిపాలనలో భాగంగా సాధించుకోలేని వైఫల్యానికి నిదర్శనమే రెవెన్యూ లోటు అంటాము. అనగా రెవెన్యూ రాబడి అనేది రెవెన్యూ వ్యయం కంటే తక్కువగా ఉంటుంది. రెవెన్యూ రాబడి ఎలా వస్తుంది? ప్రభుత్వం తను చేసే పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వం తను చేసే పరిపాలనలో భాగంగా వ్యయమే రెవెన్యూ వ్యయము. ఇలా ప్రభుత్వం చేసే వ్యయము అనేది ఆ వ్యయానికి సరిపడా అమౌంట్ను రెవెన్యూ రాబడి రూపంలో ప్రభుత్వం సాధించుకోలేని వైఫల్యానికి నిదర్శనమే రెవెన్యూ లోటు అవుతుందండి. మరి రెవెన్యూ లోటు అనేది కొన్ని రాష్ట్రాలకు ఎక్కువగా ఉంటుంది. వచ్చేది తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది పరిపాలనలో భాగంగా. అలాంటి రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం ఏం చేసిందంటే ఆ రాష్ట్రాల యొక్క ఆర్థిక లోటును పూరించడానికి రెవెన్యూ లోటు గ్రాంట్లను కేటాయించింది 15వ ఆర్థిక సంఘం. కానీ 16వ ఆర్థిక సంఘం అలాంటి రెవెన్యూ లోటు గ్రాంట్లు ఏమీ లేవు అని క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా నిర్దిష్ట రంగాల గ్రాంట్లు సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అంటారు. మరి నిర్దిష్ట రంగాల గ్రాంట్లు వేటి కోసము అంటే హెల్త్ సెక్టార్ కోసము, ఎడ్యుకేషన్ సెక్టార్ కోసం సపరేట్గా కొన్ని గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి హెల్త్ సెక్టార్ కోసమే ఖర్చు పెట్టాలి, ఎడ్యుకేషన్ సెక్టార్ కోసమే ఖర్చు పెట్టాలి. ఇలాంటి గ్రాంట్స్ను కూడా 16th ఫైనాన్స్ కమిషన్ క్యాన్సిల్ చేసింది, ఇవ్వలేదు.
అదేవిధంగా ఇంకొకటి స్టేట్స్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అంటారు, రాష్ట్ర నిర్దిష్ట రంగాల గ్రాంట్లు అంటారు. మరి రాష్ట్ర నిర్దిష్ట రంగాల గ్రాంట్లు వేటి కోసము అంటే, మరి స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అంటే ఏంటిదంటే కేంద్ర ప్రభుత్వము కొన్ని రాష్ట్రాలు వెనుకబడ్డ ప్రాంతాల కోసం కానీ, కొన్ని ఏరియాలో హెల్త్ ఎడ్యుకేషన్ లాంటివి కానీ, లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, పారిశుద్ధ నిర్వహణ, డ్రైనేజీ సిస్టమ్ ఇలాంటివి సరిగ్గా లేవు. ఆ రాష్ట్రాల యొక్క సదుపాయాలకు అనుగుణంగా కొన్ని రాష్ట్రాలకు నిర్దిష్ట రంగాల గ్రాంట్లను కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి నిర్దిష్ట రంగాల గ్రాంట్లను కూడా ఇక్కడ క్యాన్సిల్ చేయడం జరిగింది. మొత్తంగా 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన రెవెన్యూ లోటు గ్రాంట్లు, నిర్దిష్ట రంగాల గ్రాంట్లు, రాష్ట్ర నిర్దిష్ట రంగాల గ్రాంట్లను రద్దు చేశారు. మరి రిమైనింగ్ ఏమేమి ఉన్నాయండి 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లు? ఒకటి నీకు ఇక్కడ విపత్తు నిర్వహణ గ్రాంట్లు, స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్లు. 16వ ఆర్థిక సంఘము తన సూచనల అమలు కాలమైన 5 సంవత్సరాల కాలానికి గాను మొత్తంగా ఇచ్చిన గ్రాంట్లు ఎంత అంటే 9.47 లక్షల కోట్ల గ్రాంట్లను సిఫార్సు చేసిందండి. ఎంత? 9.47 లక్షల కోట్లను. ఈ 9.47 లక్షల కోట్ల గ్రాంట్లు అనేది స్థానిక సంస్థల గ్రాంట్లు, అదేవిధంగా విపత్తు నిర్వహణ గ్రాంట్లు ఉంటాయి. ఇందులో స్థానిక సంస్థలు అంటే ఏమేమి ఉంటాయండి? గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు ఉంటాయి. ఇలా ఈ రెండింటిని కలిపి స్థానిక సంస్థల గ్రాంట్లుగా, విపత్తు నిర్వహణ గ్రాంట్లు సపరేట్గా ఇచ్చారు. ఈ రెండింటికి కలిపి మనకి ఇచ్చినంత 9.47 లక్షల కోట్ల రూపాయలు గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. ఇది చూసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు స్థానిక సంస్థల గ్రాంట్లు ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. స్థానిక సంస్థల గ్రాంట్లలో మనము గ్రామీణ స్థానిక సంస్థలు, పట్టణ ప్రాంతం యొక్క స్థానిక సంస్థలు అన్నాం కదా. రైట్. మొత్తంగా మనకి లోకల్ బాడీస్కి ఇచ్చిన గ్రాంట్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ అంటే 7,91,493 కోట్లు అండి. ఎంత? 7,91,493 crores అనేది లోకల్ బాడీస్కి ఏంటిది, లోకల్ గవర్నమెంట్కి ఇచ్చిన గ్రాంట్స్. ఇందులో మనకి రూరల్ ఏరియా ఉంది, అర్బన్ ఏరియా ఉంది. మరి అందులో భాగంగా రూరల్ లోకల్ బాడీస్కి ఎంత ఇచ్చారనేది ఇక్కడ క్లియర్గా చూస్తే 4,35,236 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎంత? 4,35,236 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది రూరల్ లోకల్ బాడీస్కి. ఇందులో బేసిక్ గ్రాంట్స్ ఏంటివి చూడాలి. ఏంటిదండి బేసిక్ గ్రాంట్స్? ఏంటిది బేసిక్ గ్రాంట్స్? 3,48,188 కోట్ల రూపాయలు బేసిక్ గ్రాంట్స్. మనకి స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఇచ్చిన ఓవరాల్ అమౌంట్ ఎంత? 7,91,493 crores. ఇలా ఈ స్థానిక సంస్థల్లో రూరల్ ఉన్నాయి, అర్బన్ ఉన్నాయి. ఈ రూరల్కి ఎంత ఇచ్చారు? ఇక్కడ 4,35,236 crores ఇచ్చారు. ఈ 4,35,236 కోట్లలో బేసిక్ గ్రాంట్ సపరేట్ చేశారు, పర్ఫార్మెన్స్ గ్రాంట్ సపరేట్ చేశారు. అలా బేసిక్ గ్రాంట్లో భాగంగా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 3,48,188 కోట్ల రూపాయలు. మరి బేసిక్ గ్రాంట్ అంటే ఏంటిదండి బేసిక్ గ్రాంట్ అంటే ఏంటిది? ఏ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, వాటర్ ఫెసిలిటీ, పారిశుద్ధ్యము, డ్రైనేజీ అంటే ఆ గ్రామీణ ప్రాంతానికి. మరి ఇక్కడ బేసిక్ గ్రాంట్ అంటే ఏంటిది అంటే గ్రామీణ ప్రాంతాలలో రవాణా సదుపాయాలు, మురుగునీటి శుద్ధి అనగా డ్రైనేజీ సిస్టము, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కోసము, అదేవిధంగా ఆ గ్రామీణ ప్రాంతానికి కావాల్సిన బేసిక్ సర్వీసెస్, కనీస అవసరాలు అయితే ఏ గ్రామీణ ప్రాంతానికి ఉంటాయో ఆ గ్రామీణ ప్రాంతాలన్నిటికీ కూడా బేసిక్ గ్రాంట్స్లో భాగంగా నిధులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ బేసిక్ గ్రాంట్ అంటే ఏంటిది? మరి బేసిక్ గ్రాంట్ అంటే ఏంటిది అని అంటే ఒక గ్రామీణ ప్రాంతానికి కావాల్సిన రహదారులు, డ్రైనేజీ సిస్టమ్, పారిశుద్ధము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, గ్రామానికి కావాల్సిన బేసిక్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కల్పించడం కోసము ఇక్కడ బేసిక్ గ్రాంట్ రూపంలో 3,48,188 crores రూపీస్ కేటాయించడం జరిగింది. మరి రిమైనింగ్ అమౌంట్ ఎవరికి ఇస్తారు అంటే పర్ఫార్మెన్స్ గ్రాంట్, పనితీరు ఆధారంగా. ఏ గ్రామ పంచాయతీ అయితే తన యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తుందో, ఏ గ్రామ పంచాయతీ అయితే ఆ గ్రామం యొక్క అభివృద్ధికి తోడ్పడుతుందో, ఏ గ్రామ పంచాయతీ అయితే ఆ గ్రామంలో ఉన్న ఇంటి పన్ను, నల్ల బిల్లు సక్రమంగా కలెక్ట్ చేసి ఆ యొక్క రూరల్ ఏరియాను డెవలప్ చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుందో అలాంటి గ్రామాలకు పర్ఫార్మెన్స్ ఆధారంగా, వాళ్ళ యొక్క మెరుగైన ప్రగతి ఆధారంగా
వాళ్ళకి ఎంత ఇస్తారు ఇక్కడ 87,048 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి పర్ఫార్మెన్స్ బేస్డ్గా గ్రాంట్ కూడా మెన్షన్ చేశారు. అంటే రెగ్యులర్గా అన్ని గ్రామ పంచాయతీలకు బేసిక్ గ్రాంట్ రూపంలో ఇంత అమౌంట్ పోతుంది. ఏ గ్రామాలు అయితే పర్ఫార్మెన్స్ చూపించాయో, మెరుగైన ప్రగతి చూపించాయో ఆ గ్రామాలకు ఇగో ఈ అమౌంట్ పోతుంది. 87,048 crores రూపీస్ పోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ అర్బన్ లోకల్ బాడీ చూద్దాం. మరి అర్బన్ లోకల్ బాడీస్కి ఎంత కేటాయించారండి? 3,56,257 crores అండి. మొత్తం అమౌంట్ ఎంత? అందులో రూరల్కి ఎంత? 4,35,236 అన్నాం. అర్బన్కి ఎంత అన్నాము? 3,56,257 crores అన్నాం. మరి అర్బన్ ఏరియాలో కూడా అర్బన్ ఏరియాకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్కి, డ్రింకింగ్ వాటర్కి, డ్రైనేజీ సిస్టానికి కావాల్సిన బేసిక్ సర్వీసెస్ కోసము బేసిక్ గ్రాంట్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 2,32,125 crore, 2,32,125 కోట్లు కేటాయించారు. ఏ అర్బన్ ఏరియాలు అయితే ట్యాక్స్ సరిగ్గా కలెక్ట్ చేస్తున్నాయో, ఏ అర్బన్ ఏరియాలు అయితే డెవలప్ అవుతున్నాయో, ఏ అర్బన్ ఏరియాలు అయితే అత్యధిక మెరుగును సాధిస్తున్నాయో, పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉందో అలాంటి అర్బన్ ఏరియాస్ కోసము పర్ఫార్మెన్స్ గ్రాంట్ కింద 58,032 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా అర్బన్ ఏరియాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము ఏంటండి? అర్బన్ ఏరియాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము ప్రత్యేకంగా 56,100 crores కూడా కేటాయించడం జరిగింది. ఏంటిదండి? 56,100 crores కేటాయించడం జరిగింది. అదేవిధంగా అర్బనైజేషన్ ప్రీమియం కింద 10,000 crores కూడా ఇచ్చారు. ఏంటండి? నెక్స్ట్ అదేవిధంగా మనకి డిసాస్టర్ మేనేజ్మెంట్ ఏంటండి? డిసాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి విపత్తుల నియంత్రణ మరియు సహాయక చర్యల కోసము ఎంత? 1,55,916 కోట్లు కేటాయించడం జరిగింది. 1,55,916 కోట్లు కేటాయించారు. ఈ 1,55,916 కోట్ల రూపాయలు ఎలా ఇస్తారు అంటే రాష్ట్రాలకు విపత్తులు వచ్చిన సందర్భంలో, డిసాస్టర్ వచ్చింది, వెంటనే భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది, అలాంటి సందర్భంలో తక్షణ చర్య తీసుకోవడానికి, అలాంటి చర్యల్లో ఖర్చు పెట్టడానికి ఒక రకమైన ఫండ్ ఉంటుంది. డిసాస్టర్ వస్తుందేమో, విపత్తు వస్తుందో అని ఆ విపత్తుని ఎదుర్కోవడం కోసం ముందు ఖర్చు పెట్టే ఫండ్ ఉంటుంది. ఇలా విపత్తుల సమయంలో, విపత్తును ఎదుర్కొనే సమయంలో ఖర్చు చేయడానికి విపత్తు నిర్వహణ గ్రాంట్లు 1,55,916 కోట్లను ఇక్కడ మనకి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, లోకల్ బాడీస్లో బేసిక్ గ్రాంట్స్ అని మాట్లాడుకున్నాం కదా. గ్రామీణ ప్రాంతానికి కావాల్సిన బేసిక్ సర్వీసెస్, గ్రామీణ పనులు ఏవైతే ఉంటాయో వాటి కోసమని అందులో నిధులు ఎలా కేటాయించారు అని అంటే, ఇప్పుడు ఇందాక ఇక్కడ మనం చూసినాం చూడండి, అర్బన్ ఏరియాలో ఇక్కడ బేసిక్ గ్రాంట్స్ అన్నాము, పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అన్నాం కదా. ఇప్పుడు ఈ బేసిక్ గ్రాంట్ గురించి చూస్తున్నాము. ఏంటిది? బేసిక్ గ్రాంట్ గురించి మాత్రమే చూస్తున్నాము. ఇక్కడ చూడు, బేసిక్ గ్రాంట్ అంటే ఏంటిది? బేసిక్ గ్రాంట్ అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ నిధులు బేసిక్ గ్రాంట్స్లో ఇచ్చిన మొత్తం అమౌంట్లో ఆ యొక్క లోకల్ బాడీస్కి కావాల్సిన స్థానిక అవసరాలకు ఉపయోగించగా అందులో కంపల్సరిగా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక 100 రూపాయలు ఉందండి. ఏంటిది? ఒక 100 రూపాయలు ఉంది. బేసిక్ గ్రాంట్స్ ఎగ్జాంపుల్కి 100 అనుకుంటున్నాం. ఈ 100 రూపీస్లో 50 రూపీస్ అనేది ఆ గ్రామ పంచాయతీ కావాల్సిన అవసరాల కోసం ఖర్చు పెట్టు. మిగిలిన 50% కంపల్సరిగా అక్కడున్న పారిశుద్ధము, అదేవిధంగా చెత్త సేకరణకు, కంపల్సరిగా వాటర్ మేనేజ్మెంట్కి ఖర్చు పెట్టు. ఒక రూరల్ ఏరియా కానీ, అర్బన్ ఏరియా కానీ అక్కడ వాళ్ళకి ఇచ్చిన బేసిక్ గ్రాంట్లో భాగంగా వచ్చిన ప్రతి 100 రూపాయలలో 50 రూపాయలు నీ యొక్క గ్రామ పంచాయతీ, ఆ పట్టణ పంచాయతీకి అనగా గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీకి నువ్వు ఖర్చు పెట్టేసుకో. కానీ అందులో ఒక 50% అమౌంట్ కంపల్సరిగా నువ్వు ఏం చేయాలి? పారిశుద్ధము, ఘనవ్యర్థాల నిర్వహణ, చెత్త సేకరణకు, అదేవిధంగా వాటర్ మేనేజ్మెంట్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించు. అలా రూరల్ ఏరియాలో వచ్చిన ప్రతి గ్రాంట్ రూపంలో వచ్చిన ప్రతి 100 రూపాయలు 50 రూపాయలు దేనికోసం ఖర్చు పెట్టాలి? ఇక్కడ పారిశుద్ధ, ఘనవ్యర్థాల, నీటి నిర్వహణ. అర్బన్ ఏరియాలో నీ మున్సిపాలిటీ దేనికి ఖర్చు పెట్టాలి? 50% అమౌంట్ పారిశుద్ధము, ఘనవ్యర్థాల నిర్వహణ, నీటి నిర్వహణకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనము అర్బన్ ఏరియాకి సంబంధించిన గ్రాంట్స్ చూసేటప్పుడు ఇక్కడ అర్బన్ ఏరియాకి సంబంధించిన గ్రాంట్స్లో మనం ఒక మాట మాట్లాడుకున్నాం. ఏమనండి? ఇక్కడ చూడు, బేసిక్ గ్రాంట్స్, పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ చూసినాం. ప్రత్యేక మౌలిక సదుపాయాల విభాగం అని ఉంది చూడండి. ప్రత్యేక మౌలిక సదుపాయాల విభాగం ఏంటి? అర్బన్ ఏరియాకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి 56,100 కోట్లు కేటాయిస్తున్నాం. మరి ఏ అర్బన్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి 56,100 కోట్లు కేటాయించారు అనేది ఇక్కడ మనం డీటెయిల్గా చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాంట్స్
ప్రత్యేక మౌలిక సదుపాయాల గ్రాంట్లు అన్నారండి. మరి ప్రత్యేక మౌలిక సదుపాయాల గ్రాంట్స్ దేనికోసము అని అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము ఏంటిది 2011 జనాభా లెక్కల ప్రకారము 10 లక్షల నుంచి 40 లక్షల జనాభా కలిగిన పట్టణాలు ఏవేవైతేనో వాళ్ళు లీస్టు రెడీ చెయ్యు. ఆ లీస్టు రెడీ చేసి ఆ పట్టణాలలో మురుగునీటి నిర్వహణకు సంబంధించి వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ను క్లియర్ చేయాలి, డ్రైనేజీ సిస్టాన్ని క్లియర్ చేయాలి, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా ఆ డ్రైనేజీ సిస్టాన్ని క్లియర్ చేసేయాలి. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని తీసుకొచ్చి ఆ పట్టణాలలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మురుగునీటి నిర్వహణ చేస్తూ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీని కల్పించు వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కోసం. అలాంటి పట్టణాలన్నిటి కోసము ఎంత 56,100 కోట్ల రూపాయలను కేటాయించారు. అదేవిధంగా అర్బనైజేషన్ ప్రీమియం అంటే పట్టణ ప్రాంతాలను డెవలప్ చేయడం కోసం అన్నాను. మరి పట్టణ ప్రాంతాలను డెవలప్ చేయడం కోసంతో పాటు ఇంకొక అంశం ఏంటిది అని అంటే ఇక్కడ మనకి పురా స్కీమ్ వినే ఉంటారు కదండి. 2004లో ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ టు రూరల్ ఏరియాస్ అని చెప్పి ఒక పురా స్కీమ్ వచ్చి ఉండే కదా మనకి. ఏంటిదండి పురా స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఏంది? ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఏమంటున్నాడు? అర్బన్ పట్టణ ప్రాంతానికి కావలసిన పట్టణ ప్రాంతంలో ఉన్న సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు కల్పించాలి అంటున్నాడు. ఇక్కడ పట్టణ ప్రాంతం అండి. ఈ పట్టణ ప్రాంతం చుట్టూ ఇలా కొన్ని విలేజెస్ ఉంటాయి కదా. ఈ విలేజెస్లో కూడా పట్టణ ప్రాంత సౌకర్యాలను కల్పించు. పట్టణ ప్రాంత సౌకర్యాలను కల్పిస్తే భవిష్యత్తులో ఇది కూడా పట్టణ ప్రాంతం అవుతుంది. ఇలా కల్పించాలని తెలియజేసేదే ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అవుతుంది. మరి ఇలాంటి పురా స్కీమ్ లాంటిదే అర్బనైజేషన్ ప్రీమియం అవుతుంది ఇక్కడ. మరి ఈ అర్బనైజేషన్ ప్రీమియంలో భాగంగా పట్టణాలకు పరిసర ప్రాంతాల్లో కొన్ని విలేజెస్ ఉంటాయి కదా. ఈ విలేజెస్ని కూడా డెవలప్ చేయు. ఏంటిది? ఈ విలేజెస్ని కూడా డెవలప్ చేస్తూ ఆ పట్టణ ప్రాంతంలో భాగంగా వాటికి అన్ని సౌకర్యాలను కల్పించడానికి సపరేట్గా పట్టణ ప్రాంత అవసరాలు ఆ విలేజ్ ఏరియాలను డెవలప్ చేస్తూ అనగా పట్టణ ప్రాంతంలో అర్బన్ ఏరియాకి కలిపే విధంగా అర్బనైజేషన్ ప్రీమియంలో భాగంగా 10,000 crores గ్రాంట్ను కేటాయించడం జరిగింది. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ విపత్తు నిర్వహణ గ్రాంట్ల గురించి మనం ఇందాక ఒక అంశం చూసినామండి. ఏమని? రాష్ట్రాలకు 1,55,916 కోట్ల రూపాయలను ఫినాన్స్ కమిషను డిసాస్టర్ గ్రాంట్స్ రూపంలో ఇచ్చింది, విపత్తు నిర్వహణ గ్రాంట్ల రూపంలో ఇచ్చింది అన్నాం కదా. రైట్. కాకపోతే మొత్తంగా గ్రాంట్స్ ఎంత ఉండాలనేది డిసైడ్ చేసింది అంటే ఇక్కడ 2,04,401 కోట్ల రూపాయలు గ్రాంట్లు ఉండాలని సిఫార్సు చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వానికి ఎంత గ్రాంట్లు ఇవ్వమన్నది రాష్ట్రాలకు అంటే 1,55,916 కోట్ల రూపాయలు ఇవ్వు. ఇందులో ఈ 2,04,401 కోట్లలో 1,55,916 కోట్ల రూపాయలు అనేది 75% అవుతుంది. ఈ 75% నువ్వు సమకూర్చు అని కేంద్ర ప్రభుత్వానికి గ్రాంట్ల రూపంలో సూచించింది. రిమైనింగ్ అమౌంట్ను ఆ రాష్ట్రాలు 25% సమకూర్చుకుంటాయి. నువ్వు ఏ రాష్ట్రానికి ఎంత అమౌంట్ ఇస్తున్నావో ఆ అమౌంట్లో 75% నీకు సెంట్రల్ ఇస్తుంది కదా. 25% ఆ స్టేట్ను కలుపుకోమని చెప్పు డిసాస్టర్ గ్రాంట్స్లో భాగంగా అని చెప్పి ఇక్కడ ఫినాన్స్ కమిషన్ సూచించింది. నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఎంత డివైడ్ చేసింది? ఇక్కడ 90:10 డిసైడ్ చేసింది. ఎంతండి? 90% కేంద్రం ఇస్తే 10% ఆ రాష్ట్రం కలుపుకోవాలి ఈ డిసాస్టర్ గ్రాంట్స్లో భాగంగా. ఓకేనా? రైట్. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు గ్రాంట్లు ఎంత ఇవ్వాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ఇది చూజ్ చేసుకో. 1,55,916 కోట్లు. లేదు నీకు 16th ఫినాన్స్ కమిషను విపత్తు నిర్వహణ గ్రాంట్లుగా ఎంతకు నిర్ణయించింది అంటే 2,04,411 కోట్లు సిఫార్సు చేయడం జరిగిందనేది చూడాలి. కేంద్రం ఎంత షేరు, రాష్ట్రం ఎంత షేర్ అని పర్టికులర్గా మెన్షన్ చేసినప్పుడు 75%, 25% మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం తాను సూచించిన సూచనలో భాగంగా ఒకటి మనకి ఇక్కడ ఫిజికల్ రోడ్ మ్యాప్, ఆర్థిక రోడ్ మ్యాప్ను కూడా ఒకటి సూచన చేయడం జరిగింది. ఆ సూచన ఏంటిది అంటే ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 2030-31 నాటికి ఫిజికల్ డెఫిసిట్, కోశ లోటు, ఆర్థిక లోటు, ద్రవ్య లోటు ఏదైతే ఉందో ఆ ద్రవ్య లోటును దేశ జీడిపిలో 3.5% తగ్గించాలి. ఏ సంవత్సరానికి గాను 2030-31 వచ్చే నాటికి కేంద్ర ప్రభుత్వము తన యొక్క ద్రవ్య లోటును జీడిపిలో 3.5% తగ్గించాలని సూచన చేసింది. అదేవిధంగా రాష్ట్రాలలో కూడా
ఏమంటున్నాడు? రాష్ట్రాలలో కూడా అది జిఎస్డిపిలో 3% ఉండాలి అన్నాడు. మరి కోశలోటు అంటే ఏంటిదండి? ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ప్రభుత్వము తీసుకునే నూతన రుణాల మొత్తాన్నే కోశలోటు అంటాము. రాష్ట్రాలు కూడా ప్రతి సంవత్సరము తాను తీసుకునే అప్పులు ఏమంటున్నాడు? ప్రతి సంవత్సరం తాను తీసుకునే అప్పులు ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో 3% దాటకూడదు. కేంద్ర ప్రభుత్వము తీసుకునే అప్పులు కేంద్ర ప్రభుత్వం యొక్క జీడిపిలో 3.5% దాటకూడదు. ఏ సంవత్సరానికి గాను 2030-31కి వచ్చే నాటికి అని చెప్పి 16వ ఆర్థిక సంఘము ప్రభుత్వాలకు ఒక సూచన చేసింది. అదేవిధంగా అప్పుల విషయంలో కూడా ఒక సూచన చేయడం జరిగింది. అప్పులు ఏంటివండి? కేంద్ర మరియు రాష్ట్రాల యొక్క ఉమ్మడి అప్పులు, సెంట్రల్ స్టేట్స్ కలిపి ఉమ్మడి అప్పులు 2026-27లో ఎంతున్నాయి? 77.3% ఉన్నాయి. 2030-31కి వచ్చేసరికి 73.1%కి ఈ అప్పులను తగ్గించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకోవాలని చెప్పారు. 2026-27లో కేంద్రము మరియు రాష్ట్రాలకు కలిపి ఉన్న అప్పులు ఎంత? 77.3%. దీన్ని 2030-31కి వచ్చేసరికి ఎంత తగ్గించాలన్నారు? 73.1%కి తగ్గించాలని చెప్పి టార్గెట్ పెట్టుకోమన్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఆఫ్ బడ్జెట్ అప్పులు. ఆఫ్ బడ్జెట్ అప్పులు అంటే ఏంటిది అంటే బడ్జెట్ వెలుపల చేసే అప్పులు. ఏంటిదండి? ఇప్పుడు ఇక్కడ బడ్జెట్లో మనకి రుణాలు ఎలా వస్తాయండి? క్యాపిటల్ రెవెన్యూ ద్వారా, మూలధన రాబడి ద్వారా. మూలధన రాబడిలో మార్కెట్ రుణాలు తీసుకుంటాము. ఏంటిది? మార్కెట్ రుణాలు. ఎలా తీసుకుంటాము మార్కెట్ రుణాలు? ప్రభుత్వము ఒక బాండును జారీ చేస్తుంది లేదా సెక్యూరిటీని జారీ చేస్తుంది. అంటే ప్రభుత్వము బాండు జారీ అంటే ఏంటిదండి? ప్రభుత్వం తాను తీసుకుంటున్న అప్పుకు గాను ప్రభుత్వం రాసి ఇచ్చే హామీ పత్రాన్ని ఏమంటాం? ఇక్కడ బాండు సెక్యూరిటీ అంటూ. ఇలా బాండు సెక్యూరిటీలను మార్కెట్లోకి ఇష్యూ చేసి ప్రభుత్వం అప్పులు తీసుకుంటుంది. ఇలా కాకుండా బడ్జెట్లో కాకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది? స్పెషల్ పర్పస్ వెహికల్ కింద కార్పొరేషన్ బోర్డుల ద్వారా సపరేట్ అప్పులు కూడా చేస్తున్నాయి. ఇలా అప్పులు రాష్ట్రాలు చేయకూడదు. బడ్జెట్లో భాగంగా మూలధన రాబడిలో భాగంగా నువ్వు అప్పులు తెచ్చుకో, బడ్జెట్లో చూపించు. బడ్జెట్ కాకుండా నువ్వు సపరేట్ కార్పొరేషన్ బోర్డుల ద్వారా అప్పులు తీసుకోకూడదు అని చెప్పి కూడా మనకి 16వ ఆర్థిక సంఘం సూచించడం జరిగింది. నెక్స్ట్ విద్యుత్ రంగ సంస్కరణలు, పవర్ సెక్టార్ రిఫార్మ్స్. పవర్ సెక్టార్ రిఫార్మ్స్ అన్ని రాష్ట్రాలు తీసుకురావాలని చెప్పి ఆర్థిక సంఘం సూచించింది. 16వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రాల యొక్క విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కామ్లు నష్టాలతో ఉన్నాయో ఆ రాష్ట్రాలు వెంటనే ఆ డిస్కామ్లను ప్రైవేటీకరణ చేయండి, ప్రైవేటు వారికి షేర్స్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి తెలియజేసింది. ఏ రాష్ట్రాలు అయితే ఈ డిస్కామ్ల యొక్క షేర్స్ని డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఆ రాష్ట్రాలలో ఇంకా కూడా ఈ విద్యుత్ డిస్కామ్లకు సంబంధించిన నష్టం అలానే ఉంటే కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి సహాయక గ్రాంట్ రూపంలో కొంత అమౌంట్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది అంటే ఆ డిస్కామ్లను మీరు ప్రైవేటీకరణ చేసిన తర్వాత కూడా మీరు నష్టాన్ని పూరించలేనప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తుందని చెప్పి విద్యుత్ పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకురమ్మని చెప్పి ఆర్థిక సంఘం సూచించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటిది అంటే మనకి 28 రాష్ట్రాలలో ఒక 308 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 308 రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో విపరీత నష్టాలతో కూడుకొని ఉన్నాయి. అలాంటి సంస్థల్లో మీరు ఏం చేస్తున్నారు? పెట్టుబడి పెట్టుకుంటూ రాష్ట్ర బడ్జెట్లో భాగంగా ఖర్చు చేస్తున్నారు. మీరు అలాంటి సంస్థల కోసం ఏం చేయండి అంటే వాటిని క్లోజ్ చేయండి, లేదా ప్రైవేటు వారికి అప్పచెప్పండి. ప్రైవేటు వారి మేనేజ్మెంట్ తీసుకుంటారు, ప్రైవేటు వారి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిలో పెట్టుబడి పెట్టకండి. అయితే క్లోజ్ అయినా చేయండి, లేకుంటే ప్రైవేటు వారికి అప్పచెప్పండి. అలాంటి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఎన్ని ఉన్నాయి అంటే 308 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయని కూడా 16వ ఆర్థిక సంఘం సూచించడం జరిగింది. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం ప్రకారము అత్యధిక వాటాను పొందే 5 రాష్ట్రాలు అనేది ఇక్కడ మనం చూస్తే ఒకటి ఏంటిదండి? ఫస్ట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఫస్ట్ వస్తుంది, సెకండ్ బీహార్ వస్తుంది, థర్డ్ మధ్యప్రదేశ్ వస్తుంది, ఫోర్త్ వెస్ట్ బెంగాల్ వస్తుంది, ఫిఫ్త్ ఏంటిదండి? మహారాష్ట్ర రావడం జరుగుతుంది. ఏంటిది? 16వ ఆర్థిక సంఘం ప్రకారము అత్యధిక వాటాను పొందే రాష్ట్రాలలో ఫస్ట్ ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ఉండడం జరిగింది. మరి 16వ ఆర్థిక సంఘం ప్రకారం అత్యల్ప వాటాను పొందే రాష్ట్రాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటే ఇక్కడ ఫస్ట్ ఏమొస్తుందండి? సిక్కిం వస్తుంది. తర్వాత ఏమొస్తుందండి? గోవా. తర్వాత ఏమొస్తుందండి? నాగాల్యాండ్.
ఆ తర్వాత ఏమొస్తుందండి మిజోరాం వస్తుంది, ఆ తర్వాత మణిపూర్, మేఘాలయ, త్రిపుర ఇవన్నీ కూడా 0.63% టు 0.64% మధ్యలో ఉన్నాయి. కాబట్టి తక్కువ వాటాను పొందే రాష్ట్రాల వరుస క్రమంలో ఇవి మనం ఇక్కడ చూసుకోవాలి. సిక్కిం, గోవా, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, త్రిపుర. మరి తెలంగాణ వాటా ఎంత ఉంది ఇక్కడ అనంటే తెలంగాణ వాటా 2.102% అనేది 15th ఫినాన్స్ కమిషన్ ప్రకారం ఉండే ఇప్పుడు 2.174% అయింది. అనగా 15వ ఆర్థిక సంఘం కంటే 16వ ఆర్థిక సంఘం అనేది కొంచెం నిధులను పెంచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాటా 15వ ఆర్థిక సంఘం ప్రకారం ఎంత 4.047%. ఏంటిది 15th ఫినాన్స్ కమిషన్ ప్రకారము. అదేవిధంగా 16th ఫినాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చింది 4.217% ఇచ్చింది. అనగా 15వ ఆర్థిక సంఘం కంటే ఆంధ్రప్రదేశ్కి 16వ ఆర్థిక సంఘం కొంచెం నిధులను పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన ముఖ్యాంశాలు. వీటి గురించి ఒకసారి చూడండి. అదేవిధంగా మనకి సపరేట్గా ఇంకొకటి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏంటిది అంటే 16వ ఆర్థిక సంఘం స్థానిక స్వపరిపాలన సంస్థల పరంగా అత్యధిక స్థానిక స్వపరిపాలన గ్రాంట్లు ఇచ్చిన రాష్ట్రాలు, అతి తక్కువ స్థానిక స్వపరిపాలన సంస్థలకు తక్కువ ఇచ్చిన గ్రాంట్లు, అదేవిధంగా విపత్తు నిర్వహణ గ్రాంట్లు అత్యధికంగా పొందిన రాష్ట్రాలు, విపత్తు నిర్వహణ గ్రాంట్లు అతి తక్కువగా పొందిన రాష్ట్రాలు, ఇలా డివైడ్ చేసి కూడా చూడాల్సి వస్తుంది. కానీ ఆల్మోస్ట్ మనం ఇక్కడ 16th ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ మొత్తం కూడా మాట్లాడుకున్నాము. ఇంకేమైనా అంశాలు ఉంటే నేను అప్డేట్ చేస్తాను కంపల్సరీ. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సుకేష్ ఎకానమిక్ క్లాసెస్ యాప్ ఒకటి ఉంటుంది, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో డెమో వీడియోస్ ఉన్నాయి. ఆ డెమో వీడియోస్ ఒకసారి వినండి. ఆ డెమో వీడియోస్ అనేది నేషనల్ ఇన్కమ్కి సంబంధించినవి, ప్లానింగ్కి సంబంధించినవి, పావర్టీకి సంబంధించినవి, ఈ బడ్జెట్కి సంబంధించిన క్లాసెస్ అనేది అందులో డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. టాపిక్ వైజ్ క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ అప్డేటెడ్ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ కోర్సులో భాగంగా. మీరు ఒకసారి యాప్ను కూడా ఇన్స్టాల్ చేసి అందులో ఏ క్లాసెస్ ఉన్నాయో ఒకసారి చూడండి. అదేవిధంగా వీడియో మొత్తం చూసిన తర్వాత యూట్యూబ్ ఛానల్కి సుకేష్ ఎకనామిక్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.